హాయ్ అండి, వెల్కమ్ టు అబిన్ఫో. గతంలో ఉన్న నిబంధన ప్రకారమే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఒకే కుటుంబానికి ఒక చోట రేషన్ కార్డు ఉండాలని, వేర్వేరు ప్రాంతాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచించారు. రాబోయే రోజుల్లో వన్ స్టేట్ వన్ రేషన్ విధానాన్ని తీసుకురాన్నట్టు ప్రకటించారు. అయితే చాలామంది ఈ రేషన్ కార్డుల గురించి అడిగారు. దాని గురించి నేను వీడియో అయితే చేస్తున్నాను. గతంలో దీని గురించి మనం చాలా వీడియోస్ అయితే చేసాం. ఇప్పుడు కూడా దీని గురించి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వీడియో అయితే చేశాను. మీరు వీడియో ఒకసారి అయితే లైక్ చేయండి. వివరాల్లోకి వెళ్దాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది మీ సేవ ద్వారా అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అయితే అవకాశం ఉండే. ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. దాన్ని మీ సేవలో మనం తీసుకొని ఫిల్ చేయాల్సి ఉంది. దానికి ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి ఆ లింక్ చూసి మీకు అర్థమవుతుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, గ్యాస్ బిల్, కరెంట్ బిల్ ఇవి ఉంటే సరిపోతుందండి. పెద్దగా వీటికి ఏం అవసరం లేదు. ఇవన్నీ పెట్టి మీరు మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. మీ సేవలో అప్లై చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ గారు అప్రూవల్ చేసిన తర్వాత, అలాగే ఎంఆర్ఓ నుంచి కలెక్టర్కి వెళ్తుంది. కలెక్టర్ అప్రూవల్ చేస్తారంటే మీకు రేషన్ కార్డు వచ్చేస్తుంది. కేవలం కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, గ్యాస్ బిల్ ఇవి ఉంటే సరిపోతుంది. ఏదైనా ఒకటి తక్కువ ఉన్నా కూడా పర్లేదు. మీ సేవ ద్వారా మనం అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.